ఎండమూరి అంతర్ముఖానికి స్వాగతం. ఈసారి మన టాపిక్ విజయానికి 6 మెట్లు. గతంలో నేను విజయానికి 5వ మెట్టు రాశాను. తర్వాత అల్టిమేట్ ఫిలాసఫీ భగవద్గీత, వాట్ ఈజ్ సక్సెస్, హౌ టు స్టే ఇన్ సక్సెస్ గురించి భగవద్గీతను ఆపాదిస్తూ విజయానికి 6వ మెట్టు రాశాను. ఇప్పుడు బేసిక్గా ఈ రెండు కలిపి చర్చిద్దాం. సక్సెస్ అంటే ఏమిటి, అసలు గెలుపు అంటే ఏమిటి? చాలామందికి గెలుపు అంటే ఉద్యోగం రావటం, పెళ్లి చేసుకోవడం ఇవే అంటారు. కానీ అసలు గెలుపు అంటే ఏంటంటే ఈరోజు నవ్వుతూ ఉంటాం, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉండటం, ఈరోజు ఉండటం. ఈరోజు చాలామంది నవ్వుతారు. బీర్ బాటిల్ ఇది తాగినోడు నవ్వుతాడు, 100 కిలోమీటర్ స్పీడ్లో స్కూటర్ మీద నడిపినోడు నవ్వుతూనే ఉంటాడు, పేకాడి గెలిచినోడు నవ్వుతాడు. అలా కాదు, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉంటాం. మనుషులు వయసు పెరిగే కొద్దీ ఎందుకు నవ్వు తగ్గిపోతుందంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ సక్సెస్ రీచ్ అవ్వాలంటే ఈ కారణాల నుంచి బయటపడాలి, ఈ లోపాల నుంచి బయటపడాలి. దీనికి నేను చెప్పిన పేరు శటగోపం. శటగోపం ఎక్కడ పెడతారు? గుళ్ళో పెడతారు, తల మీద పెడతారు. శట అంటే 6, గోప్యం అంటే రహస్యాలు. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి మన తల మీద శటగోపం పెట్టి ఆ భగవంతుడిని, ఓ దేవదేవ ఈ భక్తుడికి లేకపోతే ఈ భక్తురాలికి 6 రకాల దరిద్రాలు తొలగించి 6 రకాల ఐశ్వర్యాలు ఇమ్మంటాడు. దాన్ని శటగోపం అంటారు. తొలగించాల్సిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహలు. మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహలు. ఈ 6 పోయి 6 రకాల ఐశ్వర్యాలు రావాలి. మీరు నవ్వినంతగా మీ గ్రాండ్ ఫాదర్ ఎందుకు నవ్వాలంటే ఫస్ట్ ఐశ్వర్యం తక్కువ ఉంటుంది, దాన్నే ఆరోగ్యము అంటారు. ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్. జీవించడం వేరు, బతకటం వేరు. జీవించడం అంటే రేపటి గురించి హుషారుగా లేవటం. బ్రతకడం అంటే అమ్మయ్య ఈరోజు ఏ ఆరోగ్య సమస్య లేదు, బాగానే ఉంది అనుకోవడం బ్రతకటం. ఊపిరి పీల్చడం. బతకద్దు, జీవించడం మొదలుపెట్టండి. దానికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలి అంటే మీ గురించి మీరు, మీ శరీరం గురించి, మీ ఆరోగ్యం గురించి రోజుకి ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు? సాధారణంగా 50 ఏళ్ళు వచ్చే వరకు ఎవ్వరు 90% పీపుల్ అసలు బాదర్ చేయరు తమ శరీరం గురించి. ఎక్కడ కనబడితే అక్కడ తింటూ ఉంటారు, జంక్ ఫుడ్ తింటూ ఉంటారు, అజీత్ అంటారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అంటారు, బ్యాక్ పెయిన్ అంటారు. ఇవన్నీ ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వచ్చినాయి. సో జాగింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, స్కిప్పింగ్ చేస్తారా, డ్యాన్స్ చేస్తారా, ఏదైనా సరే శారీరక వ్యాయామం రోజుకి కనీసం ఒక పావుగంట నుంచి అరగంట ఉంటే, ఇప్పుడే ఉంటే ఆరోగ్యం భవిష్యత్తులో కూడా బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యం. రెండో ఐశ్వర్యం కీర్తి. కీర్తి అంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ పక్కింటి వాళ్ళు తమ పిల్లలకి మిమ్మల్ని చూపించి ఏం చెప్తున్నారు, ఇలా బతుకు అంటున్నారా, ఇలా మాత్రం బతకొద్దు అంటున్నారా, అది కీర్తి. ఈ కీర్తి ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని మీ పిల్లలు గౌరవిస్తున్నారా, మీ వైఫ్ గౌరవిస్తుందా, మీరు చిన్నపిల్లలు అయితే మీ తల్లి తండ్రి గౌరవిస్తున్నారా, దీన్ని కీర్తి అంటారు. మీకు అనుమానం రావచ్చు, పిల్లల్ని తల్లి తండ్రి గౌరవించడం ఏంటి అని. చాలా గొప్ప పాయింట్ ఇది. ప్రతి మనిషిలోనూ లోపల ఇంకో మనిషి ఉంటాడు. ఆ మనిషి నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోతున్న మనిషిని నిద్రపుచ్చి జోగొట్టేది ఫ్రెండ్స్, ఫేస్బుక్, ఇంటర్నెట్, చాటింగ్ ఇవన్నీ. ఎందుకంటే ఈ మనిషి నిద్రలేస్తే ఇవేమీ ఉండవు. ప్రతి మనిషి ఈ మనిషితో మాట్లాడుకోవడం మొదలు పెడతాడు. ఈ మనిషి పేరే సక్సెస్. ప్రతి మనిషిలోనూ ఒక పెయింటరో, డ్యాన్సరో, క్రికెటరో, గేమ్సో, స్పోర్ట్సో, లేకపోతే బాగా మార్కులు వచ్చే ఒక అకాడమిషియనో ఎవరో ఒకడు ఉంటారు. ఆ మనిషి ఎవరో ఎంత తొందరగా నువ్వు గుర్తిస్తే అంత జీవితంలో పైకి వస్తావు. నీలోనే ఒక అద్భుతమైన విశ్వనాథన్ ఆనంద్ ఉండొచ్చు. విశ్వనాథన్ ఆనంద్ తనలో ఒక చెస్ ప్లేయర్ ఉన్నాడని, సచిన్ తెండూల్కర్ 8వ ఏటనే తనలో క్రికెటర్ ఉన్నాడని, పివి సింధు తనలో ఒక బ్యాడ్మింటన్ బ్యాట్ ఉందని చిన్నప్పుడు గ్రహించబట్టి వాళ్ళు పెర్ఫార్మర్స్ అయ్యారు. కీర్తి అంటే నీ లోపల ఉన్న మనిషిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. దీనివల్ల మిమ్మల్ని మీ ఇంట్లో ప్రేమించడమే కాకుండా గౌరవిస్తారు కూడా. దీనికి ఉదాహరణ చెప్తా. ఒక ఇంట్లో 9 మంది టీవీ సీరియల్ చూస్తున్నారు. ఒక చిన్న పాప నేల మీద కాగితం పెట్టుకుని బొమ్మ వేసుకుంటుంది. మిగతా 9 మంది ఇంకోటి తయారు చేసిన క్రియేటివిటీ టీవీలో చూస్తున్నారు. ఈ పాప మాత్రం సొంతంగా క్రియేట్ చేసుకుంటుంది. ఆ పాప అంటే ఇంట్లో ఉన్న 9 మందికి ప్రేమతో పాటు చిన్న గౌరవం కూడా ఉంటుంది. ఇలాంటి గౌరవాన్ని విశ్వనాథన్ ఆనంద్, సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ, పివి సింధు వీళ్ళందరూ డ్యాన్సర్స్ అయితేనే, పెయింటర్స్ అయితేనే చిన్న వయసులోనే సంపాదించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీలో ఉన్న క్రియేటివిటీని పైకి లేపండి. అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాణాలు అన్నాడు మన కీర్తిశేషుల నాటకంలో బండిపాటి గారు. సో ఒక్కసారి మనం చప్పట్లు ఆస్వాదించడం మొదలు పెడితే ఈ కీర్తిదారులకు ప్రాముఖ్యత తెలుస్తుంది. సో ఫస్ట్ ఈజ్ హెల్త్,
సెకండ్ ఈజ్ కీర్తి. 3 డ్రీమ్, కలగనండి, అద్భుతమైన కలగనండి, చిన్న చిన్న కళలు కాదు, అద్భుతమైన కళలు కాండి. నేను క్లాసుల్లో చెప్తున్నప్పుడు పిల్లల్ని మీరు పెద్దయి సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత దాంట్లో ఎన్ని బెడ్రూమ్స్ కావాలనుకుంటారని అడిగినప్పుడు నెంబర్ వేయండి అంటే కొంతమంది 1, కొంతమంది 2, కొంతమంది 3, 4. 2 గదులు వేసిన వాళ్ళని మీరు 2 గదులు ఎందుకు వేశారు, 1 గది చాలు కదా అందరికీ అంటే అబ్బా ప్రైవసీ కావాలి కదా అంటారు. అప్పుడు నేను అంటాను, మరి నీకు మీ ఆయనకి ప్రైవసీ కావాల్సి వచ్చినప్పుడు, లేదంటే నీకు నీ భార్యకి ప్రైవసీ కావాల్సి వచ్చినప్పుడు నీ పిల్లలకి ప్రైవసీ అక్కర్లేదా, నీ తల్లిదండ్రులకు ప్రైవసీ అక్కర్లేదా, నా లాంటి వాడు ఎప్పుడన్నా గెస్ట్గా వస్తే వాళ్ళకి ప్రైవసీ అక్కర్లేదా, నువ్వు 1 వేస్తే ఓకే, 4 వేస్తే ఓకే, కానీ 2 ఎందుకు వేసావు అంటే యు ఆర్ డ్రీమింగ్, చాలా నేరోలీ డ్రీమ్ చేస్తున్నావు అనమాట. 1 అంటే అందరం కలిసి ఒకటే రూమ్లో పడుకుంటాం, మిగతా డబ్బంతా అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను, నేను మదర్ తెరిసా నా ఆదర్శం, స్వామి వివేకానంద నా ఆదర్శం అంటే ఓకే ఒక రూమ్లో. కానీ 2 వేసామంటే ఈ రిక్వైర్ ప్రైవసీ. అలాంటప్పుడు 3, 4 ఎందుకు వేయకూడదు? ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు, ఒక పెద్ద మెర్సిడీస్ బెంజ్ కారు ఊహించుకో. డ్రీమ్ బిగ్ సో దట్ అట్లీస్ట్ యూ విల్ విన్ సంథింగ్. కళ లేకపోతే మనిషి బతకడు. దిస్ ఈజ్ 3rd వెల్త్. 4వ ఆస్తి లవ్. చాలామంది ప్రేమించరు, కొంతమంది ప్రేమించినా వ్యక్తం చేయరు. ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి. మా క్లాసులో చెప్తూ ఉంటాను, నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నట్టు ఎలా తెలుసు? నీకు 16 ఏళ్ళు వస్తే తండ్రి పడుకుంటే అదే మంచం మీద పక్కన కూర్చొని మాట్లాడుతున్నావా? అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈరోజు నేను వంట చేస్తానని చెప్తున్నావా? చెల్లికి తల దూతున్నావా? బట్టలు తూగుతున్నావా? పక్క బట్టలు సరి చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? హౌ ఆర్ యూ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్? నువ్వు ఒక 2 నెలల తర్వాత హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తే మీ అమ్మ ఇట్లా పెట్టుకుని ఏరా నాయన చిక్కిపోయావు అంటే ఎంత బాగుంటుందో, నువ్వు కూడా అమ్మ మీద చేసి మాట్లాడుతుంటే అమ్మ కూడా అంత బాగుంటుంది. నీ గ్రాండ్ మదర్ నువ్వు కలిసి ఎప్పుడన్నా ఇద్దరే సినిమాకి వెళ్ళారా ఎంత బాగుంటుంది? ఒక చెల్లికి తలదూతే ఎంత బాగుంటుంది? చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇవి లవ్ని ప్రకటింపజేస్తాయి. ఒక కుర్రవాడు 26 ఏళ్ళప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే పొద్దున్న లేవగానే హౌ ఆర్ యూ డార్లింగ్, రాత్రి బాగా నిద్రపట్టిందా అని అంటాడు. కానీ అమ్మని ఎప్పుడన్నా ఈ అమ్మ కళ్ళు ఎర్రగా ఉండి రాత్రి బాగా నిద్రపట్టలేదు అని అడగడు. ఎందుకంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, అమ్మ ఎక్కడికి పోదు. ఈ అమ్మాయిని పలకరించకపోతే వెళ్ళిపోతుందేమో అని భయం కొడతాం. అందువల్ల టేక్ ఇట్ గ్రాంటెడ్. సో అమ్మని, నాన్నని, తమ్ముడిని, చెల్లిని, అక్కని, అన్నయ్యని డోంట్ టేక్ దెమ్ గ్రాంటెడ్, ఎక్స్ప్రెస్ లవ్. దిస్ ఈజ్ ద 4th వన్. 5th వన్ ఈజ్ కుతూహలము. జీవితంలో కుతూహలం కోల్పోతే, చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే తొందరగా ముసలివాళ్ళు అయిపోతారు. 80 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, అబ్దుల్ కలాం వీళ్ళందరూ ఎంత యంగ్గా ఎందుకు ఉన్నారో ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అనుకుంటే కుతూహలం ఉండాలి. చేస్తే పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే చెరువులో స్నానం చేయటం దగ్గర నుంచి లైబ్రరీకి వెళ్ళటం, చర్చికి వెళ్ళటం, లేదంటే ఒక నాటకం చూడటం, ఒక వీణ, సితారు, కళ్యాణి రాగం, మోహనం, రకరకాల అన్ని పట్ల కుతూహలం. కీట్స్, ఈట్స్, ఈలియట్స్, షేక్స్పియరు, వర్డ్స్వర్త్, మిల్టన్, పిబి షెల్లీ, ఇంగ్లీష్ పోయం, దేని పట్లైనా సరే కుతూహలం ఉండే కొద్దీ నీ జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది 5వ ఐశ్వర్యం. ఆఖరి ఐశ్వర్యం జ్ఞానం. చాలామందికి చదువు ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. కొంతమందికి తెలివి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. జ్ఞానం అంటే చాలా కలిస్తే వచ్చేది జ్ఞానం. చాలామంది నాలెడ్జ్ జ్ఞానం కూడా, నాలెడ్జ్ జ్ఞానం కాదండి. రాముడి తండ్రి దశరథుడు, ఇది పుస్తకంలో చదువుకున్నారు అనుకోండి. పరీక్షలో దశరథుడు కొడుకు ఎవరు అని అడిగితే రాముడి తండ్రి దశరథుడు అని తెలుసు, కానీ దశరథుడి కొడుకు రాముడు అని రాయలేకపోయావు అనుకో, నీకు నాలెడ్జ్ ఉంది కానీ తెలివి లేదనమాట. దశరథుడికి కొడుకు రాముడే కాక్కర్లేదు, లక్ష్మణుడు అవ్వచ్చు, భరతుడు అవ్వచ్చు, శత్రుఘ్నుడు అవ్వచ్చు. అలా రాస్తే నీకు తెలివితో పాటు ఎక్కడ ఎలా ఆన్సర్ చేయాలో ఇంగిత జ్ఞానం కూడా ఉందన్నమాట. సో జ్ఞానం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తెలివి అండ్ నాలెడ్జ్. ఇవి కాక జ్ఞానంలో ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ హేతు. హేతు అంటే ఒక పిల్లి 1 అడుగు ఎత్తిమించి దూకితే 1 కాలు ఇరిగితే, 3 అడుగులు ఎత్తిమించి దూకితే ఎన్ని కాళ్ళు ఇరుగుతాయి, 5 అడుగులు ఎత్తిమించి దూకితే ఎన్ని కాళ్ళు ఇరుగుతాయి అంటే 5 కాళ్ళు ఇరుగుతాయి అన్నావు అనుకో, నీకు హేతువు లేదనమాట. పిల్లికి 4 కాళ్ళే ఉంటాయి. 1 అడుగు ఎత్తిమించి దూకితే 1 కాలు ఇరిగితే, 4 అడుగులు ఎత్తిమించి దూకితే ఎన్ని కాళ్ళు ఇరుగుతాయని తర్వాత ప్రశ్నిస్తే 4 కాళ్ళు అన్నావు అనుకో, నువ్వు ఇంకా మూర్ఖుడు అనమాట. ఎందుకంటే పిల్లి దూకినప్పుడు కింద పిల్లో ఉండొచ్చు, దిండు ఉండొచ్చు, లేకపోతే మంట ఉండి కాలిపోవచ్చు, లేకపోతే స్ట్రాంగ్ పిల్లి వేయండి అసలు ఏమీ ఎరక్కపోవచ్చు. నువ్వెలా చెప్తావు ఎన్ని ఇరుగుతాయో? సో హేతు అనేది వేరు, మ్యాథమెటిక్స్ వేరు. సో ఫస్ట్ ఈజ్ తెలివి, 2 నాలెడ్జ్, 3 హేతువు,
దీని తర్వాత రిఫ్లెక్స్ యాక్షన్స్. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎంత తొందరగా సమాధానం చెప్తావు. కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు కాట్ స్క్వేర్ తీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఎంత తొందరగా ఆన్సర్ చెప్తావు అనేది నీ యొక్క రిఫ్లెక్స్ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక నెంబర్ చెప్తాను, నువ్వు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ చెప్పు 2 అని నేను అడగగానే బి అనాలి. ఇది ఫస్ట్ లెవెల్. నేను ఒక అక్షరం చెప్తాను, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఆలోచించి దాని గురించి స్టార్ట్ అయ్యే ఒక దేశం గురించి చెప్పుకొని 1 అంటే అమెరికా, ఆస్ట్రేలియా, అల్బేనియా, అర్జెంటీనా ఇలాగ చెప్తే నీకు తెలివి, రిఫ్లెక్స్ యాక్షన్స్, ఇంటెలిజెన్స్ ప్లస్ నాలెడ్జ్ బాగుందన్నమాట. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్తో ఒక అక్షరం అనుకొని, ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక దేశం అనుకొని, ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు అనుకొని, ఆ జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఫ్రూట్ పేరు చెప్పు అన్నా అనుకోండి, కాంప్లికేషన్ ఎక్కువైపోతుంది. దాన్ని జాగ్రత్తగా సమన్వయపరచడమే రిఫ్లెక్స్ యాక్షన్. 4తో స్టార్ట్ అయ్యే అక్షరం ఏంటి? డీతో స్టార్ట్ అయ్యే దేశం ఏంటి? డెన్మార్క్ తప్ప ఎక్కువ లేవు. కేతో స్టార్ట్ అయ్యేది ఏంటి? కంగారు. ఓతో స్టార్ట్ అయ్యేది ఏంటి? ఆరెంజ్. ఇది నువ్వు ఎంత తొందరగా చెప్తే నీకు రిఫ్లెక్స్ యాక్షన్స్ అంత బాగున్నట్టు లెక్క. ఇది కాకుండా లాటరల్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించే విధానం కాకుండా కొత్త రకంగా ఆలోచించు. ఒక యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అనుకున్నవాడు న్యూటన్. అందరూ అప్పటికు వాడికి తెలియదు అసలు కింద పడితే పడింది అనుకున్నారు, కానీ ఇతను ఒక్కడికి పైకి ఎందుకు వెళ్ళలేదని ఆలోచన వచ్చింది. అందుకని న్యూటన్ సర్ ఐజాక్ న్యూటన్ అయ్యాడు. లాటరల్ థింకింగ్ అంటే అది. వ్యాసుడు చెప్తున్నప్పుడు గణపతి భారతం రాసేవాడంట. ఎప్పుడన్నా వ్యాసుడికి నెక్స్ట్ పద్యం తెలియకపోతే, తొందరగా స్ఫురణకి రాకపోతే ఒక కష్టమైన పదాలతో పొందికతో చెప్పేవాడంట. అప్పుడు గణపతి రాయటానికి ఆలస్యం అయ్యేదంట. అలా ఆలస్యమైన టైంలో వ్యాసుడు ఇంకో పద్యం ఆలోచించేవాడట. ఇదంతా లాటరల్ థింకింగ్. లాటరల్ థింకింగ్ ఎప్పుడైతే మీకుందో అప్పుడు జీవితంలో మీరు అద్భుతంగా పైకి వస్తారు. లాటరల్ థింకింగ్ ఎప్పుడైతే నీకుందో జీవితంలో నీకు ఎదురు ఉండదండి. సో జ్ఞానం అంటే ఇన్ని విషయాల సముదాయం. దురదృష్టవశాత్తు స్కూల్స్లో, కాలేజెస్లో చదువు చెప్తారు తప్ప జ్ఞానం చెప్పరు. జ్ఞానం పేరెంట్స్ చెప్పాలి, పుస్తకాలు చెప్పాలి, లేకపోతే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కోరా అని, లేకపోతే టెల్ మీ వై ఇలాంటి పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ చదివే కొద్ది జ్ఞానం. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, యాన్యువల్ ప్లానెట్, హిస్టరీ ప్లానెట్ ఇవన్నీ చదివే కొద్ది జ్ఞానం వస్తాయి. మన నెల్లూరులో నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని తెలుగులో ఇద్దరు కవుల పేర్లు చెప్పంటే ఎర్రా ప్రగడ అంది. భలే చెప్పామమ్మా ఎర్రా ప్రగడ అంటే పక్కన నుంచి ఇది మాకు ఉందండి పాఠం, సురుచిర శారద తారక సంథింగ్ అందుకని ఎర్రా ప్రగడ. ఇంకో కవి పేరు చెప్పమ్మా, వెంకయ్య నాయుడు అంది. ఇలా ఉంటుంది మన తెలివి. సో ముందు నాలెడ్జ్ పెంచుకోండి, తెలివి పెంచుకోండి. ఇప్పుడు ఆస్తులన్నీ చెప్తే ఫస్ట్ హెల్త్, సెకండ్ కీర్తి, 3 వెల్త్ కళ, 4 ప్రేమ, 5 కుతూహలం, 6 జ్ఞానం. ఈ 6 మీకు వస్తే జీవితాంతం నవ్వుతూ ఉంటారు, జీవిస్తారు. ట్రై.